నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు క్వాంటమ్ టాక్. రాష్ట్రంలో ఐటీని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యానని వ్యాఖ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. కేసీఆర్తో పాటు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్న సిట్. నేడు పులివెందులకు జగన్. ఇవాళ రేపు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. మరోసారి బాంబు బెదిరింపు కలకలం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై అలర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూబిట్ వైసర్ సంస్థలతో కలిసి క్వాంటమ్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే 50,000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లలో 51% పైగా మహిళా టెక్ విద్యార్థులు ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ విద్యార్థులతో క్వాంటమ్ టాక్ నిర్వహించారు. క్వాంటమ్ టెక్నాలజీ ప్రాధాన్యతపై ప్రధానంగా చర్చించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఐటీని ప్రమోట్ చేయడంలో తాను సక్సెస్ అయినట్లు తెలిపారు. 1998లో మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్కు రప్పించాం. ఇప్పుడు విశాఖకు గూగుల్ సంస్థను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గూగుల్ $15 బిలియన్ పెట్టుబడులను వైజాగ్లో పెట్టనుందన్నారు. ఇక ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే 100 కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా దీన్ని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి 100 కోట్లు ఇస్తామన్నారు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యూరేటివ్ హెల్త్ను క్వాంటమ్ అప్లికేషన్ ద్వారా అందించే అవకాశం ఉంటుంది. సామర్థ్యాలు, వేగం, ఖచ్చితత్వం లాంటివి క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత అంతా కూడా లైన్లో ఉన్నారు, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నౌ ఐ వాంటెడ్ టు గివ్ మై విజన్. 25 years back or 30 years back, I have given my vision for IT. Today I am given for my vision for quantum computing and deep technologies. If you see here, we are all talking Silicon Valley. Anybody will have any new ideas, will go to Silicon Valley. That is a matured mechanism for mentoring, venture capital and launching the company. That is how everybody is going to Silicon Valley for launching and also their future. Now I am talking Quantum Valley. This is where Silicon Valley to Quantum Valley. Now anybody wanted to launch any knowledge companies or any technologies, they have to come to Amaravati. It is going to happen. That is how we are going to build in future. ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగాల్సిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 24న జరగాల్సిన ఈ భేటీని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 29వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్ పండుగ వేడుకల నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఈ మార్పు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా కొత్తగా అమల్లోకి రానున్న సంక్షేమ పథకాలు, పరిశ్రమల స్థాపన, పాలనాపరమైన కీలక మార్పులపై ఈ కేబినెట్ భేటీలో ముందడుగు పడే అవకాశం ఉంది. 24వ తేదీన జరగాల్సిన సమావేశం మాత్రమే వాయిదా పడిందని, 29న యథావిధిగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది.
హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పై పోలీసులు సీరియస్ అవుతున్నారు. ఈ ఏడాది ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 28 బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని చెకింగ్ చేశాక ఫేక్ మెయిల్స్ గా భద్రతా సిబ్బంది నిర్ధారించింది. ఇప్పటికే బాంబు బెదిరింపులపై ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో 28 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసులపై ఆర్జీఐఏ పోలీసులు లోతుగా దర్యాప్తు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటిని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయాలని యోచిస్తున్నారు. డార్క్ వెబ్ ఉపయోగించి ఫేక్ మెయిల్స్ ను కేటకాలు పంపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫేక్ బాంబు బెదిరింపు కేసులు బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ అంశాలపై స్పష్టతకు వచ్చిన సిట్ తదుపరి చర్యలకు ముందడుగు వేస్తోంది. ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తన వాంగ్మూలాల్లో పదే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లు ప్రస్తావించడంతో ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి పులివెందులు చేరుకుంటారు. అనంతరం అక్కడ వైసీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం 10:30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపైకి చేరుకుని ప్రార్థనా మందిరంలో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపై నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. స్థానికుల నుంచి సమస్యలు తీసుకుని వినతులు స్వీకరిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు. గురువారం ఉదయం 8:30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చలు జరిగే వేడుకల్లో పాల్గొనున్నారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి 10:20 పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అడవి సోమనపల్లి వద్ద పేల్చివేయబడ్డ చెక్ డ్యాంను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మెగ్సెసీ అవార్డు రహిత రాజేంద్ర సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యాం ధ్వంసమైన తీరును చూసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెక్ డ్యాం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా వర్షాకాలంలో భారీ వరదలు వచ్చినప్పుడు డ్యాములు దెబ్బతినడం చూస్తూ ఉంటాం. కానీ అసలు వర్షాలే లేని డిసెంబర్ నెలలో డ్యాం కూలిపోవడం నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది ముమ్మాటికి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఆయన పేర్కొన్నారు. డ్యాంను పరిశీలిస్తే దాన్ని కావాలని జెల్టన్ స్టిక్స్ అమర్చి పేల్చివేసినట్లు స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. ఒక నీటి వనరుని ఈ విధంగా ధ్వంసం చేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరుగుతుంటే ఉన్న వనరులను ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం నాశనం చేయడం పర్యావరణానికి పెద్ద ముప్పని హెచ్చరించారు. साइड कैमरा अभी मैं अशोक लालच में पानी
में कभी बैराज या डैम नहीं टूटता। उसको टूटता है तो मानसून सीजन में जब रेन्स आती हैं, फ्लड आता है, फोर्स आता है, तब टूटता है। दिसंबर का महीना पानी को हाँ वो भी टूट के इधर आना, वो अभी इधर गया रिवर्स तो वो उधर थोड़ा इधर यहाँ से देखो लास्ट में वो भी थोड़ा हाँ, टूट गया टिल्ट हो रहा है ना, इधर नहीं वो नहीं, मैं उसी की बात कर रहा हूँ। वो टिल्ट हुआ है तो जब ये उसका एप्रिल है और वो उसका बेस है उस साइड में। तो जब यदि वो नेचुरल మా కిందకెళ్ళి కూడా అట్లా ఈయన చదువుతారట వాళ్ళు ఈయన రాను కింది దిగాలి ఎందుకు మనం సైడ్ నుంచి కొట్టచ్చు కానీ ये कब टूटा? ये पहले टूटने का एक 1.5 घंटे के आसपास में निकला। करके जॉलेटिन भर के उसको तोड़ देते हैं फोर्सफुली। हाँ, उसको कहते हैं मैन मेड डिजास्टर। उधर तरफ ऐसा है हाँ ये वाला हाँ उधर तरफ है हाँ, उधर गया ना ऐसे। हाँ ऐसा पूरा देखो कितने गिरा है उधर तरफ। ये फ्लो तो इधर आ रहे हैं ना उधर तरफ। हाँ इधर आओगर శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న లేపాక్షి మండలంలోని మామిడి మాకులపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల దహనం తీవ్ర కలకలం రేపింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి స్థానిక టీడీపీ నాయకురాలు నారాయణమ్మ ఆ ఫ్లెక్సీలకు నిప్పిపెట్టారు. అర్ధరాత్రి సమయంలో రహస్యంగా వచ్చిన నారాయణమ్మ ఫ్లెక్సీలను తగలబెడుతున్న దృశ్యాలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజకీయ ప్రత్యర్థుల ఫ్లెక్సీలను తగలబెట్టడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మమ్మల్ని చిన్నమంటారు కాదు నీకేం తెలుస్తుంది ఈడు తిట్టుకుంటారు ఊరికే తిట్టుకొని మాట అనుకుంటారు ఊరికే సాపించుకుంటారు
తిట్టుకొని వెళ్ళా అంటే మనం ఎదురుగా ఉండేవాళ్ళు ఎట్లుంటాము? ఊరికే రామాన్ని సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పోడూరు మండల పరిధిలోని రాకంచెర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా కమ్లీబాయి విజయం సాధించింది. దీంతో ఆమె అనుచరులు మద్దతుదారులు సోమవారం రాత్రి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా భారీ డీజే సౌండ్తో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే సర్పంచ్ కారు 7 ఏళ్ల చిన్నారి కుర్వా సౌజన్యపైకి ఎక్కేసింది. ఈ దుర్ఘటనలో సౌజన్యకు తీవ్ర గాయాలు కాగా ఆ కొండబార సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన దగ్గర ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కొత్తగా రాగం జిల్లా గ్రామ పంచాయతీ ఏర్పాటైంది. అక్కడ సర్పంచ్ గెలిచారు. వాళ్ళు చాలా ర్యాలీ తీసారు. ఆ ర్యాలీ తీసి ఆ పిల్లలు ఎవరు చూడకుండా అహంకారంతో పిల్లలను చంపేశారు. వేగంగా పిల్లలను బండ్లు ఇచ్చి లైసెన్స్ లేని పిల్లలకు పిల్లలకు బండ్లు ఇచ్చి ఇచ్చేసారు. అహంకారంతో ఇచ్చేసారు. దానివల్ల ఒక పాప మొన్ననే వాళ్ళ దిక్కెళ్ళి ఒకడు వాళ్ళ కాకనే సొంత కాకనే మంది ఆపి చంపేసారు. అని 5 సంవత్సరాల 5-6 సంవత్సరాల పిల్ల. ఆ పిల్ల ఇక్కడ వస్తున్నది, రోడ్ క్రాస్ అవుతున్నది, ఆ పిల్లల్ని యాక్సిడెంట్ అయింది. మేము చెప్పుడు వద్దు, ర్యాలీ వద్దు, అంతా వద్దు, జర బెల్ల చేయండి అంటే వాళ్ళు అహంకారం. అది ముందర పోయింది మైసమ్మ దాటి పోయింది. అడుగు నా బిడ్డ ఇంటికి ఊరికొచ్చింది సారు. ఊరికి వస్తాడు ఎవడే మా కారు ఉన్నాడు ఉంటే స్పీడ్గా పోయిండాడు. మెల్లగా పోయింటే టైర్ కింద వాడు ఏం కాకుండా తగ్గుతుండే, నా బిడ్డ బతుకుతుండే. సర్పంచ్ది అంట తాత. పిల్లని 2 టైర్లు గద్దేసుకపోయినట్టు వేసుకపోయా తాత. వేసుకపోయిందాడే మిట్టు అని ఉరికిన ఊరికి టల్లకల్లా ఆని ఇట్లే పడ్డది. పడిందా చెయ్యి ఇట్లా పెట్టిన రక్తం ఆగలేదు అంతా. నేను ఈయన ఎక్కడ పోయినా అని అడుగుతున్నా. అప్పుడు ఏమైనా వేసుకొని పోయినంటే ఇక వీడికి వచ్చే వరకు మంచిగా ఉంది అన్నారు. హింసీలోకి పోతే డాక్టర్ అమ్మకి పోతే చెవులకి వెళ్ళి గుప్పలు వస్తుంది సారు. ఆ పిల్లని చూసిన వైట్ ఫ్రాక్ వేసుకుంది, ఆమె కనబడతలే సారు. రెడ్ కలర్ అయిపోయింది. చెవులకి వెళ్ళి 2 చెవులకి వెళ్ళి గుప్పడు వస్తుంది. అమ్మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి కడియం శ్రీహరి తీరుపై మండిపడ్డారు. కడియం శ్రీహరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను ఎక్కడికక్కడ దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచి అదే పార్టీ అగ్రనేతలపై విమర్శలు చేయడం సిగ్గుచేటని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ కడియం శ్రీహరికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, నాయకత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. తక్షణమే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాతే విమర్శలు చేయాలని డిమాండ్ చేశారు.
నమస్కారం సార్. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హయత్ నగర్ వాసులు మెరుపు ఆందోళన దిగారు. ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డగోలుగా పనులు చేపడుతున్నారని, ఫలితంగా చాలా మంది రోడ్డు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం స్పందించి హైదరాబాద్ విజయవాడ హైవేపై హయత్ నగర్ పరిధిలో పలు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను యుద్ధ ప్రాతిపదికన వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనలో స్థానిక కార్పొరేటర్లతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ అనూహ్య పరిణామంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్పాట్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో యాదగిరిగుట్టలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించేందుకు ఇవాళ కాంగ్రెస్ నేతలు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ హాజరు కానున్నారు. అయితే సన్మాన సభ సందర్భంగా ఆలయ వైకుంఠ ద్వారం వద్ద కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు పంచాయతీ మొదలైంది. ఆలయ ఆవరణలో రాజకీయ ఫ్లెక్సీలు పెట్టడానికి నిషేధం ఉన్నప్పటికీ ఇలా అడ్డగోలుగా ఫ్లెక్సీలు పెట్టడం ఏంటని బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆగ్రహంతో రగిలిపోయిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు కలిసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించేశారు. ఈ ఘటనతో ఇరుపక్షాల నేతలు, కార్యకర్తలు బాహాబాకి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ రాజకీయ కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ నేతలు, ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతల నుంచి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం స్పాట్లో పోలీసులు పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.